నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం సత్యాగ్రహిలో నాతో ఉన్నారు ప్రముఖ రైటర్, యాక్టర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ తనికెళ్ళ భరణి గారు. నిజంగా ముందు ఒకసారి తనికెళ్ళ భరణి గారితో ఇంటర్వ్యూ చేయాలి అని అంటే కొంచెం గుండె ధైర్యం ఉండాలి. అంటే ఆయన చెప్పే ఆన్సర్కి మనం మళ్ళీ ఒక క్వశ్చన్ అడగాలంటే కూడా ఆ ధైర్యం అనేది ముందు కావాలి ఎప్పుడు కూడా. సో గతంలో కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నాను. సో ఒక ధైర్యంతో ఆయన దగ్గరికి వచ్చాను. గత అనుభవాలు, ఆయన జీవిత చరిత్ర, అసలు సాహిత్యం మీద ఆయనకున్న అవగాహన, నాటకాల్లో ఆయనకున్న ప్రావీణ్యత, ఈ అన్ని విషయాల మీద ఆయన మాటల్లో విందామని ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తున్నాను. నమస్తే సార్, తనికెళ్ళ భరణి గారు. నమస్తే. నమస్తే. డాక్టర్ తనికెళ్ళ భరణి గారు. ద డాక్టరేట్ అనేది మీ సినీ జీవితానికి అనుగుణంగా వచ్చిందా, మీ సాహిత్యాలకి అనుగుణంగా వచ్చిందని అంటారా? ఏ రకంగా చూడాలంటారు దాన్ని? డాక్టరేట్ జనరల్గా ఏమిటంటే పాపులారిటీని బట్టి ఇస్తారండి, అంతే. అది సినిమాకే అయి ఉంటుంది బహుశా. అంతే. నాటకాలు వేసేవాడు ఎవరికి తెలియదు కదా జనరల్గా. అవును. కాకపోతే మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన మా ధైర్యం క్వశ్చన్ చేయడానికి ధైర్యం అక్కర్లేదని, ఏదైనా ఆన్సర్ చేయడానికే ధైర్యం కావాలి. ఏమడుగుతారో తెలియదు కదా అది. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు లైఫ్? లైఫ్ అనేది ఎప్పుడు ఇలా గీతలు సాగకూడదు సార్. ఇలా 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 అంటే మజా. అంటే నిస్సారంగా చప్పగా ఉండకూడదు నా ఉద్దేశం. చేత ఏదో తమాషాలు, కష్టాలు, ఇంకోటో మరోటో సో జీవితంలో అన్ని రుచులు అనుభవించానని అంటారా? సహజంగా జనరల్గా మానవ జీవితంలో ఒక 10 ఏళ్ళు వస్తే చాలు వాడికే అన్ని రసాలు వచ్చేస్తాయి. సో సాహిత్యానికి సంబంధించి ముందు నేను కొంత వెళ్తాను మీతో, ఆ తర్వాత మిగతా అంశాలు కూడా స్పృశించే ప్రయత్నం చేస్తాను. సాహిత్యానికి సంబంధించి మీరు రాసిన రచనలు కానీ, మీలో ఉన్న సాహితీపేక్ష అంటే లాభాపేక్ష అన్నట్టు కాకుండా సాహిత్యం మీద మీకున్న ఇంట్రెస్ట్ కానీ ఎప్పటి నుంచి కలిగింది అసలు? బేసిక్గా మాది ఒక పండిత కుటుంబం. మా ప్రపితామహులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, అంటే తిరుపతి వెంకట కవుల పేర్లు వినే ఉంటారు, జంట కవులు. వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని చాలా హిమాలయాలు ఎంత ఎత్తుని, ఇందాక నేను చెప్పినట్టు నిస్సారంగా ఉన్న తెలుగుని అవధానాలతోటి బాగా ఉత్సాహపరిచారు. ఏనుగు నెక్కినాము, ధరణిందులు మొక్కగా నిక్కినాము, సన్మానములందినాము, బహుమానములను గ్రహించినారమెవ్వారిని లెక్కజేయ కనివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము. ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళ ముందు మేము మీసాలు మెలేసాం, ఎక్కడో ఉన్నాం మేము, ప్రజ్ఞానిధులం. కొంచెం దిషణాహంకారంలాగా ఉంటుంది. రైట్. ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము, నీవలనన్ సరస్వతి. ఆ చివర పెట్టారన్నమాట వాళ్ళు. ఇవన్నిటికీ కారణం అమ్మా సరస్వతి, నువ్వు మాత్రమే, మాది ఏమీ లేదు అని. అలాగా అలాంటి ఒక పండిత వంశం, అంటే పండిత వంశం పేరు చెప్పుకోవడానికేనండి. మేమంతా ఇంగు కట్టిన గుడ్డలమే. ఎందుకంటే వాళ్ళ సాహితీ ప్రకర్షతోటి, పాండిత్యంతో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని శాశ్వతత్వం, పాండవోద్యోగ విజయాలతోటి. ఎందుకంటే పల్లెటూళ్ళలో కూడా బావా ఎప్పుడు వచ్చి సుఖులే అని రైతులు, మామూలు గేదెలు కాసేవాళ్ళు కూడా పాడుకునే స్థాయికి వాళ్ళ సాహిత్యం. అంటే బేసిక్గా ఏమిటంటే, సాహిత్యం ఎంత గొప్పది అని ఎలా తెలుస్తుందంటే, ఎంతటి సామాన్యుడికైనా అర్థమైందా అని. నేను కూడా ఆ ఫిలాసఫీని, సోక్రటీస్ ఒక మాట అంటాడు, నువ్వు మేధావిలా ఆలోచించు, సామాన్యుడికి అర్థమయ్యేలా రాయి. సో అది నా జీవన సూత్రమై నేను కూడా సాహిత్యంలో ఏం చదివినా, ఎన్ని కావ్యాలు చదివినా, శాకుంతలం చదివినా, మరొక ప్రబంధాలు చదివినా కూడా ఆటగదరా శివ స్థాయిలో, అంటే అందరి ప్రతి లైను, ప్రతి వాక్యం, ప్రతి అక్షరం అర్థం అవ్వాలి జనానికి, జనంలో గుండెల్లోకి వెళ్ళిపోవాలి. ఇది నా ఫిలాసఫీ. పండితారాధ్యుల వారి కుటుంబం, పండితుల కుటుంబం. పండితారాధ్యులు అంటే మళ్ళీ ప్రత్యేకంగా పండితారాధ్యుల వారు ఒక వర్గం ఉంది. మన పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పండితుల్ని ఆరాధించే, అలా పండితుల్ని ఆరాధించే ఒక వంశం, అంతే. సో ఆటగదరా శివతో మీద ఆగిందా? ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా? ఆటగదరాతో మొదలైంది.
అక్కడతో ఆటగార శివ అనే దాంతో ప్రారంభమైంది సాహిత్యం. అంటే గోగ్రహణం యాక్చువల్గా వచ్చింది. ఈ ఆధ్యాత్మిక రంగంలో అలా అలా మొదలైంది. కానీ మొదలైంది. సాహిత్యంలో పరంగా నేను బేసిక్గా ఒక కవిని. అవును. నాకు జ్ఞాపకం ఉండి ఫస్ట్ నేను రాసిన తొలి కవిత అగ్గిపుల్ల ఆత్మహత్య. ఉమ్, ప్రతి రచయితకి ఇలా ఉంటుందేమో, ఉమ్, ఒక నోబెల్ ప్రైజ్ వస్తే ఎంత ఆనందం వస్తుందో. కలుగుతుందో. ఫస్ట్ టైం ఏ రచయితకైనా సరే తను రాసిన దాని కింద తన పేరు చూసుకుంటే తెలియకుండానే ఆ, రెక్కలు మొలిచి ఇట్లా విహారానికి వెళ్ళిపోయింది. సరే ఆ డబ్బులు ఇచ్చి అప్పటికి 40 పైసలు, ఎంత 45 పైసలు. ఉమ్, ఆ తర్వాత అదే ఆంధ్రజ్యోతిలో అబ్బూరి చాటువులు అని అబ్బూరి రామకృష్ణరావు గారు. రామకృష్ణ గారి అవును. ఈసారి మరీ థ్రిల్లింగ్ విషయం ఏంటంటే పొయిట్రీ ప్రింట్ కావడంతో పాటు బాపు గారు బొమ్మేశాడు దాన్ని. దానికి మీరు అబ్బూరి మాటలకి నేను మీరు రాసిన- రాసిన కవితకి బాపు గారి బొమ్మ. వా. అది నోబెల్ ప్రైజ్ మీరు జీర్ణించుకోలేకపోయి ఉంటారా? అది అపార ఆనందంతో ఆనందం. ఎందుకంటే అంటే సాహిత్యంతో పాటు అక్కడ వాళ్ళ వ్యక్తుల పట్ల అభిమానం. అంటే బాపు ముళ్ళపూడి రమణ. ఒక దశలో బాపు గారి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకుందాం అనుకున్నా. ఉమ్, అంత ఇష్టం బాపు గారు అంటే. ఉహు. సరే తర్వాత ఎప్పుడో చిన్న ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నేను ఆయన ఇదంతా ఏ టైంలో అండి? ఏ ఇయర్లో? నేను కూడా ఇది 60s 60s, 70s. 60s 70s. రచనలు అంటే చిన్న చిన్న పొయిట్రీలు, కథలు రాసి పంపిస్తుండేవాడు. ఓకే. నాకు తెలిసి ఎన్ని రాసినా రిజెక్ట్ అయ్యేవి. ఎన్ని రాసినా అది అదేమిటంటే అందులో కావాల్సిన దమ్ము అందులో లేదనమాట. ఓకే. నేను ప్రయత్నం ఎలా ఉంటుందో చెప్తున్నా. అంటే ఒక రచయిత రాసేవాడిని, చదివేవాడిని, రాసేవాడిని, పొయిట్రీ రాసేవాడిని, పంపించేవాడిని, కథలు ఏవి ప్రింట్ కాలేదు. జయశ్రీ అని ఒక మ్యాగజైన్ ఉంది. దానికి నేను ఏం చేశానంటే మలయాళ మూలం ఉమ్, వ్రతం, కథ పేరు వ్రతం. వ్రతం. ఉమ్, మలయాళ మూలం భైరవ మీనన్, ఓ తెలుగు సేత తనికెళ్ళ భరణి. నాదే అర్థమైంది. క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు ఇది ఫారిన్ వాళ్ళు వేరే వాళ్ళ కొటేషన్ చెప్తే చాలా అయిపోయి చాలా గొప్పది, మన ఏడిసినట్టు ఉంటుంది అంట అనే నేచర్ ఉంది కదా. అందుకని అప్పుడప్పుడే అయ్యప్ప మాల ప్రసిద్ధిలోకి వస్తున్న రోజులు వస్తుంది. ఉమ్, అంచేత నేను కూడా ఒకసారి మాలేసా. అక్కడి నుంచి కేరళకి వెళ్ళడం అనుభవం అంతా నాకు ఉంది. అందువల్ల ఆ అనుభవాన్ని చిన్న మలయాళ దేశంలో జరుగుతున్నట్టు ఉమ్, ఏదో కోజికోడ్లోని చిన్న గ్రామంలో ఒకడు వ్రతం వేయడం సంథింగ్ అట్లా రాసేసి దానికి తెలుగు అనువాదం ఇది భైరవ మీనన్, భైరవ మీనన్ రచయిత అతని పేరు. రచయిత పేరు. ఎందుకంటే మా ఇంటి ఎదురుగుండా హరిహర మీనన్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. అందుకని గట్టిగా హరిహర తీసేసి భైరవ అని పెట్టి పంపించా. చాలా విచిత్రంగా ఆ కథ ప్రింట్ అయింది. దానికి డబ్బులు కూడా వచ్చాయి నాకు. ఓహో. ఓకే. గమనిస్తే ఆ భైరవ మీనన్ అనేదాన్ని నేను తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో ఒక మలయాళీ వేషం ఇచ్చా. ఆ మలయాళ వేషానికి భైరవ మీనన్ అని పేరు పెట్టా. ఓకే. అయితే ఇందులో విశేషం ఏంటంటే నేను పంపిన ప్రతి కథకి అయితే ఫస్ట్ ప్రైజు లేదా సెకండ్ ప్రైజు ఇలా దాదాపు ఒక 25 కథలు రాశారనమాట. ఈ కథల తాలూకా ఎక్కడో కొన్ని దాచాం, కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా. చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపు ఒక 25 ఏళ్ళు, ఇంకా 50 ఏళ్ల తర్వాత ఈ కథలు అవన్నీ ఎక్కడికో పోతాయి కదా. అప్పుడు గుర్తు అంటే ఈ సెంచరీ. అప్పుడు ఏం చేశాను 5-6 ఏళ్ల క్రితం శ్రీకాకుళం వెళ్ళి కథా నిలయం అని ఆయన మన కాళీపట్నం రామారావు గారు ఒక బ్యాంకు పెట్టాడు, కథల బ్యాంకు. తెలుగు కథలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ కథ కావాలన్నా అక్కడ ఉంటుంది. సో నేను ఫోన్ చేసి నా పేరు చెప్పి, అయ్యా నేను రాసిన కథలు ఏమైనా ఉన్నాయా అంటే దాదాపు 10-15 కథలు వాళ్ళు అన్ని దాంట్లో మ్యాగజైన్ చేసి నాకు పంపారు. అబ్బా. అదొక ఫెసిలిటీ ఉంది. చాలామంది తెలియకపోతే మీ ఛానల్ ద్వారా కథా నిలయం శ్రీకాకుళంలో అనుకుంటా, విజయనగరం, కాళీపట్నం రామారావు గారు పెట్టారు. అది కథల బ్యాంకు. అది కథల బ్యాంక్. పుస్తకం కిందకి వేద్దాం, చాలా రోజులు అయిపోయింది కదా అని మా ఎంఎస్ సూర్యనారాయణ అనే కవి ఉన్నాడు రాజోల్లో. ఓకే. నువ్వు ఇది చేసి పెట్టరా అన్న అని చెప్పి మర్చిపోయాను. 1 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత సడన్గా నాకు గుర్తొచ్చి, ఎవరే ఆ కథలు ఏమయ్యారా, అది బుక్కు ప్రింట్ అనుకున్నాం కదా అంటే, సారీ అన్నయ్య అవి ఎలకలు కొట్టేసేయండి. నాకు ఎంత బాధ వేసిందంటే
అదేంట్రా నీకు అంత ఇచ్చాను జాగ్రత్తగా కాపాడి మళ్ళా అడిగితే బాగుండదు కదా. అయితే వాడన్న మాట ఏమిటంటే ఎలకలు కొట్టేసి ఎలకలు కొరికేసే మాట నిజమే కానీ ఓన్లీ ఎడ్జెస్సే కొట్టి ఓకే వెంటనే తెప్పించుకుని ఎలకలు కొరికిన కథలు అని దాని టైటిల్ పెట్టేసి పబ్లిష్ చేశాను. సో దానికి ఆ పేరు అట్లా వచ్చిందంటారు. అయితే సాహిత్యం వైపు వెళ్ళటానికి ఎవరైనా ప్రేరేపించారు మిమ్మల్ని? మా జీన్స్లోనే ఉందని చెప్పాను కదా. ఎందుకంటే అక్కడ పుస్తకం ఉంటే చాలు, అక్కడ పుస్తకాల పురుగులు, అలా పుస్తకం ఉంటే చాలు నాకు. అందుకనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ నాది, చాలా ఒక ఫ్లోర్ మొత్తం లైబ్రరీ. సో అలాగా ఆ పుస్తకాల పట్ల ఆసక్తి, చదవడం పట్ల, అంటే వేరే లోకంలోకి వెళ్ళి ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క కిటికీ, ఒక్కొక్క దర్వాజా, అది డోర్ తీసినట్టు వేరే ప్రపంచంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. అమృతవాణి క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో పనిచేసేటప్పుడు అక్కడ లైబ్రరీ ఉండేది, బ్రహ్మాండమైన తెలుగు లైబ్రరీ. అందులో ప్రాచీనమైన గ్రంథాలు చాలా ఉండేవన్నమాట. అక్కడ అది నా సాహిత్య పిపాసని, కావ్యాలు మొత్తం చదివేసి అక్కడ అంత 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 ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ మొత్తం క్రిస్టియన్ లైబ్రరీలో అన్నీ ఉండేవే, తెలుగు సాహిత్యం మొత్తం ఉండేది అక్కడ. సో అట్లా అలా చదువుకుని బూరుగుల రామకృష్ణారావు భవన్ అక్కడ ఒక కవి సమ్మేళనం అని పెట్టారు. కవి సమ్మేళనం ఎవరన్నా కవిత్వం రాస్తే రాయండి. అది గణతంత్ర దినోత్సవం 26 జనవరి, రైట్. అది ఎప్పుడో 70s. అంటే నేను ఈ ఉద్యోగాలు ఇవన్నీ చేయక ముందు సంగతి చెప్తున్నా. 100 మంది కవులు పిలిచారు. 100 మంది కవులు పొద్దు నుంచి మొదలైనవి. లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు చదివారు, వీళ్ళు చదివారు. నాది 98, 99 నెంబర్ నాది. సాయంత్రం ఇంకా ఫినిషింగ్ దశలో. గణతంత్ర దినోత్సవం నాడు ఇంద్రగణాలతోటి చంద్రగణాలతోటి కవితల్ని చెప్పలేను నేను అంటూ, కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు కవి, కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, హలం తప్ప అంగుళం పొలం లేనివాడు, ఓకే, గుడ్డలు వాసినవాడు, గడ్డం మాసినవాడు, తలమాసినవాడుగా సమాజం వెలివేసినవాడు. అందరూ కవి మీద, అందరూ కవులే కదా, కవి మీద కవి చప్పట్లు. అక్కడ జరిగిన తమాషా ఏమిటంటే, వచ్చిన ప్రతి కవికి కవిత చదివిన తర్వాత శాల్వాగా కప్పుతున్నాడు. ఎవరు? ఉత్పల సత్యనారాయణ గారు. ఆయన ఏం చేశాడు? తనకు కప్పిన శాల్వా నాకు కప్పాడు. నా శాల్వాతో పాటు తనకు కప్పిన శాల్వా కూడా నాకు కప్పి ఆశీర్వదించాడు. ఓహో, ఇంకేముంది, మనలో కవిత్వం ఉంది అని. అప్పుడు నేను అంత కవి రచయితగా ఉన్న భరణి గారు ఒకసారిగా నాటకాల వైపు రావాలన్న ఆలోచన ఏంటి? కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ నాటకానికి నేను రాసిన అద్దెకొంప అనే నాటకం వచ్చిందో వెంటనే నాటకాల మీద పడింది. నాటక సంస్థ పెట్టాం, గురువు గారిని పిలిచాం, చీఫ్ గెస్ట్ని చేసాం. ఆయన సంస్థలో ప్రయాణం చేస్తాం. శ్రీమురళీ కళాలయం రాళ్లపల్లి గారు. ఆయన ప్రోత్సాహంతో మన ముగింపు లేని కథ నాటకంలో ఒక 80 ఏళ్ల పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్ నాది. దాదాపు ఆ ఏజ్లో, అంటే బక్క పలసగా సిగరెట్ కాల్చుండేవాళ్ళు, అంతా పీక్కుపోయినట్టుండే, సన్నగా ఉండేవాడిని. వెయిట్ వేసేసుకుని పంచాలాలు చేస్తే ఓ అస్థిపంజరానికి డ్రెస్ వేసినట్టు. మొత్తానికి అది చాలా పెద్ద సక్సెస్. దాదాపు దాన్ని 95 సార్లు వేసాం. ఆ తర్వాత 100 కూడా పూర్తి చేసాం మెల్లిగా. మా గురుగారు లేకపోయినా నేను ప్రధాన పాత్ర వేసి అది పూర్తి. గురుగారితో తిరిగే రోజుల్లో ఏఆర్ కృష్ణ గారి ఆఫీస్కి వెళ్ళాం. వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసిన ప్రతాపరుద్రం, చాలా అదే ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతానని, అందులో యుగంధర మంత్రి ఉంటాడు కథ. సరే వెళ్ళేటప్పటికి ఆల్రెడీ యుగంధరుడు శిష్యుడుగా రాళ్లపల్లి వేషం వేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం అని ఇంకొక అతను వేషం వేస్తున్నాడు. ఇంకొక కుర్రాడు కావాలి. నాకేసి చూసి ఎరా నా వేషం వేస్తావా అన్నాడు. అంటే నేను ఎప్పుడు వేయలేదు సార్ అంటే, వాడు నాటకాలు ఇంకా రాలేదు, వచ్చేదేముందిరా తెలుగు వచ్చా అన్నాడు. అవేళ్ళు అన్నాడు. అలాగా నాటకంలోకి ప్రవేశించి రాళ్లపల్లి గారితోనే రాళ్లపల్లి గారు అంటే అంతకుముందు రాళ్లపల్లి శిష్యరికం చేస్తున్నాం. ఇంకా రాళ్లపల్లి గారితో కలిసి నాటకం వేసే భాగ్యం వచ్చింది. అక్కడి నుంచి చాలా నాటకాలు కలిసాము.
ఆయన వేసే ప్రతి నాటకంలో నేను ఏదో వేషం వేస్తున్నాను. నాటకాలంటే చాలా హావభావాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇదివరకు ఇప్పుడు సినిమాల్లో లాగా కాదు కదా అది. అంటే నాటకం అనేది డిఫరెంట్ అది. నాటకానికి సినిమాకి పెద్ద తేడా ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రేక్షకులు ఉన్నారా, ప్రేక్షకుల బదులు కెమెరా. అంతే. కెమెరా కాకపోతే ప్రేక్షకులు దూరంగా ఉంటారు. ఓ లైన్ దాటిన తర్వాత ప్రేక్షకులు రారు. రారు. అందుకని అందరికీ అర్థం అయ్యే విధంలాగా కొంచెం బిగ్గరగా గట్టిగా డైలాగులు చెప్పడం, లలితమైన ఎక్స్ప్రెషన్స్ని కూడా కొంచెం పెద్దగా హావభావాలు భోజనం తిన్నాను ఇప్పుడు ఇలాగా కొంచెం హావభావాలు ఎక్కువ చేసేవారు. ఎస్. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ థియేటర్లో రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ అని ఉంటుంది. మనం అక్కర్లా మామూలుగా మనం చేసిన ఆడియన్స్కి అందుతుంది. అవును. అండర్ ప్లే అంటే కొంచెం మెల్లిగా మాట్లాడితే శ్రద్ధగా ఉంటారు. గట్టిగా మాట్లాడితే శ్రద్ధ అనేది ఉండదు అక్కడ. అవును, వినపడుతుంది కదా. అంచేత రహస్యం అనేటప్పుడు వాళ్ళు కూడా కీన్ అవుతారు. ఎస్. ఆ టెక్నిక్ సరే అది ఉత్తరోత్తరం మేము పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో నేర్చుకున్నాం. కానీ ఈ నాటకాలన్నీ వేసిన తర్వాత సడన్గా రాళ్లపల్లి గారు చెన్నై వెళ్ళిపోయారు. రైట్. మా సంస్థకి నాటకాలు రాసేవాడు ఎవరు లేరు. అప్పుడు మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో నేనే నాటక రచయితను ఫోర్స్డ్గా. దాన్ని మా తల్లావజ్జల సుందరం డైరెక్టర్, అప్పటికి చాలా లబ్ధ ప్రతిష్ఠలు, అంటే ఈజ్ నో మోర్. అతను పోయే నాటికి నాకు తెలిసి 125 కన్నా ఎక్కువ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ తీసుకున్నాడు. అబ్బా. తెలుగు నాటక రంగంలో ఉన్నాడు కాబట్టి అతనికి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదు. కానీ ఇదే కన్నడ, మరాఠీ, మలయాళం, తమిళ రాష్ట్రాల్లో పుట్టుంటే ఖచ్చితంగా పద్మశ్రీ స్థాయి దర్శకుడు. ఈ బేసిక్గా అప్పటి వరకు వస్తున్న నాటకాలని ఎక్కువ భాగం ఒక దేశరాజు హనుమంతరావు గారు లేదా ఆదర్శ శివభారతి తప్ప మిగతావన్నీ మెలో డ్రామాలు. రామయ్య ఇంకా రాలేదాలు, అమ్మ నేను చూడకుండా ఎలా ఉన్నాను, ఈ మెలో డ్రామా అతిగా నాటకం ఆడుతున్నాడు రా అంటే నాటకం ఆడుతున్నాడు అలాగా ఉండేది. కానీ ముగింపు లేని కథ ఎప్పుడైతే వచ్చిందో నాటక రంగంలోనే ఒక చిన్న రెవల్యూషన్ ఏమిటంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. అది బాగా జనంలోకి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. చాలా రియల్గా ఉందిరా అని. రంగస్థలం మీద ఎందుకు మన కృష్ణశాస్త్రి గారు ఒక కామెంట్ చేశాడు. ఆయనకి వాయిస్ లేదు, చిన్న దాని మీద రాసిచ్చాడు. ఇది ముగింపు లేని కథ నాటకంలో లేదు, కిటికీలోంచి చూస్తున్న పక్కింట్లో ఉన్న జీవితంలో. అలాంటి ఒక గార్ధబాండం ఏంటండి అసలు? ఏదో కొంచెం రకంగా ఉంది పదం కూడా. వ్యంగ్యం నాటిక. ఓకే. యాక్చువల్గా దాని పేరు గాడిద గుడ్డు. గాడిద గుడ్డు. సోషలిజం అనేది గాడిద గుడ్డు ఏమీ లేదు, నథింగ్ అని చెప్పాలి. చెప్పినప్పుడు గాడిద గుడ్డు అని కనుక నాటకం రాసి నేను ప్రదర్శిస్తే ఏమాత్రం అని బాగాలేకపోయినా ఎలా ఉంది నాటకం, గాడిద గుడ్డు అంటారేమో అని శబ్దరత్నాకరం వెతికి గాడిదని ఏమంటారు గార్ధభం, గుడ్డునే ఏమంటారు అండం. ఈ రెండు సంధి చేసి గార్ధబాండం అంటే అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది? అదేదో పెద్ద గొప్ప ఇది చెప్తున్నట్టు. సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధబాండం. పెద్ద సౌండ్, అందరూ ఇక అది ఎప్పుడైతే క్లిక్ అయిందో అక్కడి నుంచి కుక్కరోకో, గోగ్రహణం, జంబూద్వీపం, చెల్చెల్ గుర్రం అన్ని దాదాపు అన్ని నాటకాలు నేను 10 నాటికలు 4వ కోతి అనే నాటకం రాశాను. అన్నీ సెటైర్లే, అన్నీ సింబాలిక్సే, అన్నిట్లోనూ మైమ్ ఉంటుంది, అన్నీ ప్రయోగాత్మకాలు. 4వ కోతి అంటే సమాజం 3 కోతులనే చూస్తుంది ప్రపంచంలో. అదే 4వ కోతి, చెడు వినవద్దు, చెడు వనవద్దు, చెడు కనవద్దు, అనకు వినకు కనకు కదా. నా కోతి ఏమిటంటే సహించొద్దు. ఓకే. ఇండస్ట్రీకి వెళ్ళేదాకా నేను రాశాను. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా జంబూద్వీపం అనే నాటకం రాశాను. ఆ తర్వాత అది అప్పటితోటి అన్ని నాటకాలు చాలా సుప్రసిద్ధాలు. సంగము ఫౌండేషన్ మన సంజయ్ కిషోరు వెండి పండగ అని ఒకటి చేశాడు. నేను 25 ఏళ్ల ప్రస్థానం, సినిమా ప్రస్థానం, వెండి పండగ అని చాలా వైభవంగా చేశాడు. నాకేం చెప్పకుండా రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాసు, బ్రహ్మానందం, అతను బాలసుబ్రహ్మణ్యం, ప్రకాష్ రాజు, చాలా మంది వేదిక మీద ఈ చివరి బాలయ్య, హీరో బాల,
అంటే ఆయన 3 గంటలు ఉన్నాడు అక్కడ. 25 ఏళ్ల చాలా వైభవంగా చేశాడు. మ్హూ. ఇంకోటి ఫంక్షన్ ఏదైనా చేద్దాం అంటున్నప్పుడు ఈ మాటల్లో ఇట్లా నాటకాలు 74లో ప్రారంభించాను నేను. అంటే అయితే 50 ఏళ్ళు అయింది కదా సార్ నాటకోత్సవం, నాటక జీవన స్వర్ణోత్సవాలు, స్వర్ణోత్సవం, ఎస్. గోల్డెన్ జూబ్లీ చేద్దాం మేము. సరే అన్న. అయితే 2 రోజులు చేశాడు. ఫస్ట్ డే 3 నాటకాలు, 3 నాటకాలు సదస్సు, పొద్దున సదస్సు, సాయంత్రం 3 నాటకాలు. రెండో రోజు ఏం లేదు, సాయంత్రం 2 నాటకాలు, సభ. ఫస్ట్ రోజునేమో 13th నాడు ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చి కేవలం ఇక్కడ నాటకం కోసమే అతను వచ్చి మాట్లాడి వెళ్ళాడు. రెండో రోజు నాజర్. ఎందుకు వీళ్ళిద్దరు అంటే వాళ్ళ కన్నడ నాటక రంగంలో చాలా ప్రసిద్ధుడు వీళ్ళిద్దరు. అతను ఓకే, నాజర్ కన్నడ నాటకంలో అతను ప్రసిద్ధుడు. తమిళ నాటకాలు వేసిన వాడు నాజర్. నాటకానికి సంబంధించిన వాళ్ళిద్దరు కావాలని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే వాళ్ళు వచ్చారు. హౌస్ఫుల్. మొన్న వంశీ రామరాజు గారు ఫోన్ చేసి అన్నాడు, వరల్డ్ రికార్డ్ అయ్యాడు. ఏంటి సార్ అన్న, నాటకాన్ని మళ్ళీ బతికించినట్టే యాక్చువల్గా చెప్పాలంటే. కరోనాలో మూసేసిన గ్యాలరీ మళ్ళీ తెచ్చారయ్యా నీకోసం హౌస్ఫుల్. అయితే ఇంకిప్పుడు నేను చేయబోయే ప్రయోగం ఏమిటంటే కమర్షియల్ నాటకమే కమర్షియల్ ఎలిమెంట్లు పెడతా. కమర్షియల్ అంటే డ్యాన్సులు అవి ఏం కాదు, ఇంట్రెస్టింగ్గా చూపించడమే కమర్షియల్ అంటే. కాకపోతే టికెట్లు పెడదాం. టికెట్లు పెట్టి ఆ ఆర్టిస్టులకి వచ్చిన అమౌంట్ని ఆర్టిస్టులకి ఇచ్చి మీరు నాటకం ద్వారా కూడా బతకగలరు. సురభి నాటక కళా సమితి ఉంది కదా. సురభి నాటక కళా సంస్థ ఉంది. కాకపోతే ఈ మొత్తం కేవలం అన్ని పనులు కుటుంబమే చేసుకుంటుంటాం. అవును. కానీ 125 ఏళ్ల నుంచి వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఏమి ఆర్థికంగా గొప్పగా ఇప్పుడు తమాషా ఏమిటంటే బాంబే నుంచి ఓ నాటకం ఇక్కడ 5 స్టార్ హోటల్లో 1000 రూపాయలు పెట్టి ఆడిస్తారు, మన వాళ్ళు ఇస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. కర్ణాటక నుంచి వస్తారు, నాటకం వెళ్ళిపోతారు. కానీ తెలుగులో ఉన్న నాటకం లేదు. అందుకని తెలుగు నాటకం కమర్షియల్గా నాటకం బతకాలి. కేవలం నాటకం ఆడి బతకగలను అన్న ధైర్యం ఎవరికన్నా మనం ఇవ్వగలిగితే నా జీవితం ధన్యం. నాటకం ఆడి బతకగలను అని అంటున్నారు. నాటకం అనేది ఇప్పుడు ఒక పదం అయిపోయింది కదా, ఆ నాటకంతో సమానంగా మీరు తీస్తున్నారు దాన్ని. నాటకాలు ఆడుతున్నాడు అంటే అబద్ధాలు ఆడుతున్నాడు. నిజానికి నాటకం అంటే అబద్ధమనే. ఎందుకంటే లోక వృత్తానుకరణం నాట్యం అన్నాడు. ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దాన్ని కాస్త ఎగ్జాజరేషన్ చేసి చూపించేది నాటకం. సో యాజ్ ఇట్ ఈస్గా కూడా చూపించవచ్చు, రియలిస్టిక్గా కూడా చూపించవచ్చు, లోపాలు చూపించవచ్చు, ఏం చేయాలో మార్గదర్శకత్వం కూడా నాటకాల నుంచి చేయొచ్చు. మా భూమి లాంటి నాటకాలు, శంకరరావు వాళ్ళు రాసిన నాటకాలు అప్పట్లో స్వాతంత్ర సమరానికి చాలా ఉపకరించాయి. సో నాటకంకి ఆ శక్తి ఎప్పుడూ ఉంది. కాకపోతే ఇవాళ తెలుగు నాటకాన్ని మళ్ళీ కమర్షియల్ చేద్దాం అనే ఒక సదాలోచన. సో నాటకాన్ని మళ్ళీ బతికించాలన్న ప్రయత్నమా, ఉన్న నాటకాన్ని దాన్ని కొనసాగించాలన్న ఆలోచన, నాటక రంగాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలన్నా? నాటకాన్ని కమర్షియల్ చేయాలి అంటే టికెట్ కొని నాటకం చూసేస్తే ఒకటి, దానికి 2 ఉన్నాయి. ఎవడు కొనడండి టికెట్ అంటే కొనే స్థాయిలో ఉండాలి నాటకం. ఎందుకు కొనడు? బ్రహ్మాండంగా. మరి మీ ఇంగ్లీష్ నాటకాలు ఆడితే ఎందుకు కొంటున్నారు? నాటకం మీద మీకున్న మక్కువ ఉంది కాబట్టి ఇంకా దాన్ని బతికించాలన్న ఆలోచన. కానీ ఈ రోజుల్లో నాటకం అంటే అన్న జనరేషన్ నడుస్తోంది ఇప్పుడు. మరి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? నాటకంతో చెప్తా సమాధానం. లెట్ మీ ఫెయిల్ బట్ ఐ ట్రై. రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో వెళ్తున్నారని అనుకోవాలి? నాటకం ఆల్రెడీ రాసేసింది, దాన్ని తిరగరాస్తున్నా. అంటే మీ రచనలు కొనసాగుతూ ఉంటాయి, మీరు సినిమాలు కొనసాగుతూ ఉంటాయి. నేను వంటలు కూడా కొనసాగుతున్నాయి, అప్పుడప్పుడు వంట కూడా చేస్తుంటా. వంట కూడా ఏది ఆగదు, దేనికోసం అన్నీ చేసుకుంటూ నాటకం కోసం కొంచెం ఎక్కువ ఫోకస్ పెడదాం. కథలు రాయటం, కవితలు రాయటం, ఆ తర్వాత నాటక రంగం, తర్వాత సినిమా రంగం గురించి కొంత మాట్లాడతాను మీతో. సో మీరు సినిమా తెర మీద కనిపించారు అని అంటే, తనికెళ్ళ భరణి గారి సినిమాకు దాంట్లో ఉన్నారు అని అంటే ఆయన ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది అందరికీ బాగా ఇది. ఎక్కువగా నేటివ్ షేడ్స్ మీ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటి? మీరు ఎంచుకున్నవా లేకపోతే వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ అట్లాంటిదనే? నేను ఆరంభంలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాడిని. నాకు దానివల్ల ఎక్కువ పేరు వచ్చింది, ఎక్కువ సంతృప్తి కూడా దానివల్లే వచ్చింది. మాతృదేవోభవ అవనివ్వండి, సముద్రం అవనివ్వండి, నువ్వు నేను
వీటన్నిటికీ నాకు నంది అవార్డ్స్ వచ్చాయి. అవును. అయితే ఎందుకంటే వీటన్నిటికంటే నెగ్ ఒక్కటి నెగ్ చెప్పుకుంటా నేను. 'శివ' మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా! దాని మీద ఒక- మళ్ళీ విడుదల చేసే ఛాన్సెస్. మళ్ళీ మళ్ళీ విడుదల. అదే ఆ! 4K రిజల్యూషన్ తోటి రిజల్యూషన్‌తో 35 ఏళ్ళు అయిన సందర్భంగా, అంటే అన్నపూర్ణ స్టూడియోస్ 55 సంవత్సరాలు, 50 ఏళ్ళు అయింది అది స్థాపించి. ఆ సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే 'శివ'తో పాటుగా అంటే అప్పుడు అందరికీ తెలిసింది తనికెళ్ళ భరణి గారంటే. నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం. అందువల్ల అప్పుడు అవి పోషించా. చిత్రం అనే సినిమా ద్వారా తేజ ఒక తండ్రి పాత్ర. అవును. ఆ తర్వాత ఒక 300 తండ్రులు వేశా. దాదాపు 750 సినిమాలు అయ్యాయి. ఇప్పుడు నేను ఏం కోరుకుంటున్నా అంటే, నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయాలని కోరికలు ఉంది. అందుకనే మణిరత్నం సినిమా థగ్ లైఫ్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశా. అవును, చూశాను. ఇప్పుడు వస్తున్న ఇప్పుడు 10 సినిమాల్లో దాదాపు 7-8 నెగిటివ్ క్యారెక్టర్లే చేస్తున్నా. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లే. పరిపూర్ణమైన నెగిటివ్ క్యారెక్టర్ తెలుగులో ఓకే. తెలుగులో అదే ఇంకా నెగిటివ్ క్యారెక్టర్సే చేద్దామని, అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేద్దామని. ఇండస్ట్రీ వచ్చిందని మీరు ఇటు వచ్చారా మద్రాస్ నుంచి, లేకపోతే మీ అంతటి మీరుగా వచ్చారా? నేను ఇక్కడి వాడిని అక్కడికి వెళ్ళాను. అవును. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారని ముందే వచ్చాను. నాకు కంఫర్టబుల్, ఇది మదర్ ల్యాండ్ కదా నాకు. అవును. రాళ్లపల్లి గారితో కలిపి వచ్చారా, లేకపోతే ఆయన వెళ్ళి వచ్చేసిన తర్వాత? అంటే మీ గురువు గారు ఆ పీరియడ్ అంతా అక్కడ ఇంకా తెలుగు వాళ్ళందరూ మెల్లిమెల్లిగా వచ్చేస్తున్నారు, ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. ఇక నిజానికి అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా మీకు మంచి పేరు ఉంది కదా, నేను 10 సినిమాలు పొన్నియప్పన్ సినిమా. అదే ఇప్పుడు ఏమంటే పొన్నియన్ సెల్వన్ నేను రాశారు. మణిరత్నం గారితో నాకున్న పరిచయం మేరకు ఆయన నన్ను అప్రోచ్ అయ్యి, ఇదేమిటంటే ఈ పొన్నియన్ సెల్వన్ కొంచెం రాచ భాష ఉంటుంది అందులో. అంటే పీరియడ్ ఫిల్మ్ కదా, ఓకే, ఎప్పుడు వచ్చి తిరిగి ఇలా జ్ఞాపించి ఇట్లాంటి భాష ఉంటుంది. ఇప్పుడు దీన్ని అచ్చంగా మరీ రాజభాష అయితే ఆవిడకి అర్థం కాదు. అవును. మరీ ప్రౌఢ ఆంధ్ర గ్రాంధికం అయితే. అవును. అలా అని చెప్పి మరీ నేల భాష రాయకూడదు, మీడియాగా రాస్తాడనే ఉద్దేశంతో నన్ను పిలిపించాడు. నేను 2-3 సినిమాలు వదిలేసి ఆ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఆ తర్వాత అందులో ఒక జయరామ్కి డబ్బింగ్ కూడా చెప్పాను. అవును. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ చనువుతోటే, ఆ పరిచయంతో థగ్ లైఫ్లో వేషం ఇచ్చాను. సో సినిమా ప్రస్థానం అయితే బాగుందని అనిపించిందా, ఆ ముందు ప్రస్థానం బాగుందని అనిపించిందా, ఎట్లా? అంటే మీరు బెరీజ్ వేసుకుంటే ఎప్పుడన్నా లైఫ్లో? మనకి 2 ఉంటాయి. మా గురువుగారు చెప్పాడు, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, రెండోది జేబు సాటిస్ఫాక్షన్. భగవంతుడి దయ వల్ల 2 హ్యాపీగా ఉన్నాయి. అందుకనే ఇటువైపు సాహిత్యం వైపు లేదా నాటకం వైపు మళ్ళడానికి చాలు, నేను సంపాదించింది కీర్తి చాలు, డబ్బు చాలు, తృప్తి, ఆత్మసంతృప్తి కోసం. కొంచెం సినిమాల గురించి కొంచెం యాడ్ చేస్తాను. ఈ మాండలికాల విషయంలో మీకు ఎక్కువగా భాషని ఎంత చక్కగా అన్వయించవచ్చు అనే విషయంలో మీకు ఇచ్చే క్యారెక్టర్లన్నీ కూడా డిఫరెంట్గా కనిపించేవి. కారణం ఏంటండి దానికి? ఏమన్నా? ఒకటేమిటంటే తెలంగాణ మామూలుగా కృష్ణా జిల్లా భాష మామూలు వ్యవహారికం వాడతారు. అవును. తెలంగాణది గతంలో నెగిటివ్ క్యారెక్టర్స్కో, చిన్న వేషాలకో, కమేడియన్స్కో వాడేవారు. అవును. మొండి మొగుడు పెంకిపళ్ళం అనే సినిమాకి విజయశాంతికి తెలంగాణ యాస వాడాను. కరీంనగర్ నుంచి వచ్చిన పిల్ల. ఓకే. సో పర్ఫెక్ట్గా చేయగలిగాను. ఎందుకు పర్ఫెక్ట్గా చేయగలనంటే, మా నాన్నగారు 1900 స్వతంత్రం రాకముందే ఇక్కడికి వచ్చేసారు. 50 నుంచి మేము ఇక్కడ ఉండిపోయాం. నేను 55లో ఇక్కడే పుట్టా. ఇక్కడ తెల్లాలేస్తే తెలంగాణ వస్తుంది. సో నాకు ఆ పట్టు ఉంది, ఆ భాష యొక్క మాధుర్యం ఉంది. ప్రతి యాసకి ఒక సొగసు ఉంటుంది కదా, ఆ సొగసు ఉంది. అందువల్ల నేను ఇటు అది బాగా పండింది. ఏం భాష ఇది, దీనికి అలాంటి దాన్ని నేను కావ్య భాష స్థాయికి తీసుకెళ్ళిన ఆనందం ఉంది నాకు. ఆ తర్వాత నేను శివతత్వాలు రాసినా కూడా, శివతత్వాలు కూడా తెలంగాణ మాండలికంలోనే వచ్చేవారు. శభాషురా శంకర. అవును, శభాష్ శంకర. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా, శభాషురా శంకర. బొందల్గడ్డల వంట బొందల్గడ్డల పంట నీ కన్నంత మంటంట, నీ ఇల్లు ఇల్లాలు చల్లగుంటరట, శభాషురా శంకర.
పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తేమో నడిపిస్తాడా నువ్వొక్కడివిర పండబెట్టెడిది శభాషురా శంకరా. పెండ్లామా పెద్దమ్మ తల్లి పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి మూడు కండుంటేనే రెండు ఇండ్లాయరా శభాషురా శంకరా. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి మీ ఖాందాన్ మొత్తం ఇద్దరా శభాషురా శంకరా. నాకారావయ ఓనమాలు నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శభాషురా శంకరా. స్వస్తి.